యుద్ధం చేయడం చేతగాని వాడే మాటలతో మభ్యపెట్టాలని చూస్తాడు, మాటల్లో గెలవాలని చూస్తాడు. పాకిస్తాన్కి ఇది కరెక్ట్గా సరిపోతుంది. మొన్న భారత్తో జరిగినటువంటి యుద్ధంలో పాకిస్తాన్ అదే చేసింది. ఇప్పుడు భారత్ క్రికెట్ టీంతో జరుగుతున్నటువంటి ఈ క్రికెట్ యుద్ధంలో కూడా పాకిస్తాన్ టీం అదే చేస్తోంది. మొన్న జరిగిన మ్యాచ్లో ఆల్రెడీ చావు దెబ్బ తిని ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ క్రికెట్ అభిమానులు పచ్చి బూతులు తిడుతుంటే, మీరు చేతగాని వాళ్ళు అంటూ చెప్తుంటే ఏం చేయాలో అర్థం కాక భారత ఆటగాళ్ల మీద ఎలా తమ కసి తీర్చుకోవాలో తెలియక, ఎలా తమ రివెంజ్ తీర్చుకోవాలో తెలియక ఇక నోటికి పదును పెట్టారు పాకిస్తాన్ ఆటగాళ్ళు. నోటికొచ్చినట్లుగా మాట్లాడి భారతీయ ఆటగాళ్లను రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం, భారత అభిమానుల్ని ఏదో ఒక రకంగా హర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అలాంటిదే మనకు కనిపిస్తోంది. ఆల్రెడీ మొన్న చావు దెబ్బ తిన్నారు కదా, ఆ తర్వాత షేక్ హ్యాండ్ ఇవ్వలేదు మాకు అని చెప్పేసి ఏడ్చారు. కొద్దిసేపు ఏడ్చి లేదు ఆ రిఫరీని కూడా మార్చాల్సిందే అని చెప్పేసి పట్టుబట్టారు. రిఫరీని మార్చకపోతే మేము గేమ్ ఆడం, ఇంకా మేము వెళ్ళిపోతాం, బాయ్కాట్ చేస్తామన్నారు. అప్పుడు కూడా ఆర్టీవీ చెప్పింది మీకంత సీన్ లేదు, వెళ్ళిపోతే నష్టం మీకే, ఆడినా మీరు గెలవలేరు, వెళ్ళిపోయినా మీకే నష్టం, డబ్బులు రావు, వచ్చే కొద్దిపాటి డబ్బులు కూడా రావు మీ ఉగ్రవాదుల్ని పోషించుకోవడానికి అని మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఖచ్చితంగా వెళ్ళిపోయే అవకాశం లేదని కూడా మనం మాట్లాడుకున్నాం. దానికి తగ్గట్లుగానే గేమ్ ఆడుతున్నారు. కానీ ఏదో ప్రెస్ ముందుకు రావని చెప్పేసి అలికి కూర్చున్నారు. ఎవరికి నష్టం? ప్రెస్ ముందుకు వస్తే ఎంత, రాకపోతే ఎంత. ఇన్ఫ్యాక్ట్ రాకపోతేనే బెటర్ ఏమో. అక్కడికి వచ్చి సమాధానాలు చెప్పలేక, వచ్చి రాని ఇంగ్లీష్లో మాట్లాడలేక నానా అవస్థలు పడతారు. ఒక్క ప్లేయర్కి సరిగా ఇంగ్లీష్ రాదు, ఒక్క ప్లేయర్కి సరిగా కమ్యూనికేషన్ తెలియదు, ఒక ప్లేయర్కి గౌరవంగా మాట్లాడడం తెలియదు. ఎందుకు ఇక ప్రెస్ మీదకి వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? సో అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ అవుతున్నటువంటి ఒక విషయం 6-0 6-0 అంటూ పాకిస్తాన్ ప్లేయర్స్ చేస్తున్నటువంటి కామెంట్స్, భారత అభిమానుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ క్రికెట్, ఇట్స్ ఆల్సో అబౌట్ ఇండియా భారతదేశాన్ని గురించి వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు కొంతమంది మాట్లాడారు, మన దగ్గర ఉన్నటువంటి సోకాల్డ్ సూడో సెక్యులర్స్ కూడా మాట్లాడారు, పాకిస్తాన్ ఆటగాళ్ళు కూడా ఆటగాళ్లే కదా అని చెప్పి మాట్లాడారు. మరి ఆటగాళ్ళకి ఏం అవసరం? 6-0 అని మాట్లాడుతున్నారు. 6-0 ఏంటో మీకు తెలుసా? మీకు తెలుసా ఖచ్చితంగా 6-0 అంటే ఏంటో? భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య జరిగినటువంటి యుద్ధంలో 6 ఫైటర్ జెట్స్ని మేము కూల్చేసామంటూ అక్కడి పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ప్రకటించుకుంది. దాన్ని పాకిస్తాన్ ఆటగాళ్ళు మాట్లాడుతున్నారు. యుద్ధం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఏం అవసరం వచ్చింది? మన భారతీయులు, మన భారత ఆటగాళ్ళు యుద్ధం గురించి మాట్లాడలేదే. కేవలం మన దేశంలో పాకిస్తాన్ ఉగ్రవాదుల వల్ల మన పౌరుల ప్రాణాలు పోతే వాళ్ళకి సంఘీభావంగా ఆ టీంకి మేము షేక్ హ్యాండ్ ఇవ్వమని చెప్పారు. కనీసం అలాగైనా బుద్ధి వస్తుందేమో అని చెప్పేసి అట్లీస్ట్ ఆడుతున్నాం కదా. దట్స్ ఎ గ్రేట్ థింగ్ ఫర్ పాకిస్తాన్. భారతదేశం వాళ్ళతో క్రికెట్ ఆడడమే చాలా గొప్ప విషయం. షేక్ హ్యాండ్ ఇవ్వలేదు, మాకు స్వీట్ పెట్టలేదని చెప్పి అలగడానికి లేదు అక్కడ అవకాశం. అలిగితే వాళ్ళకే నష్టం. అయితే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని గేమ్ ఆడడం చేతగాక, చావు దెబ్బ తిని, ఓడిపోయి వాళ్ళ దేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు అక్కడ బూతులు తిడుతుంటే, చేతగానప్పుడు ఎందుకు వెళ్తున్నారని చెప్పేసి వాళ్ళని కామెంట్ చేస్తుంటే, ఏం చేయాలో చేతగాక, ఏం చెప్పుకోవాలో తెలియక చివరికి ఇలా పర్సనల్గా కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. యుద్ధాల గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. 6-0 అంటూ కామెంట్స్ చేస్తున్నారట. సరే, 6-0 గురించి కూడా మాట్లాడుకుందాం. ఒక్కసారి 6-0 గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఖచ్చితంగా. పాకిస్తాన్ ఎయిర్ మార్షల్ ఔరంగజేబ్ అహ్మద్ ఇప్పుడు అక్కడ ట్రెండింగ్లో ఉన్నాడు. అక్కడ ఆయన ఒక పెద్ద హీరోలాగా చూస్తున్నారు. ఎవరి ఔరంగజేబ్ అహ్మద్ అంటే పాకిస్తాన్ ఎయిర్ మార్షల్, పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్కి చెందిన అతను, అక్కడ అధికారి. ఆయన ఏం మాట్లాడాడు అనేది ఒక్కసారి ఆయన మాటల్లోనే విందాం. అప్పుడు ఏది నిజమో ఏది అబద్ధమో మనకే తెలుస్తుంది. ప్లీజ్. अगर ऐसी बात करें तो समझ नहीं आती बात के आप मैं चाहता हूं को ये जो बातें किसी करें, गुमान में रख रहे हैं लोगों को। जी, फेस टू फेस मैं हमेशा कहता हूं कि मैं उसको मर्द मानता हूं
कोई जो सामने खड़ा होके बात करे, मेरी आंखों में आंखें डाल के बात करे, पीठ पीछे जीते। యా ఇది అఫ్రీది మాట్లాడినటువంటి మాటలు. అఫ్రీది కూడా చాలా నోటి దురుస్తుతో మాట్లాడుతున్నాడు. మొన్న సూవర్ అని మాట్లాడినటువంటి మాటలు కూడా మనం మర్చిపోకూడదు. చాలా దారుణంగా మాట్లాడాడు మన ఆటగాళ్ళని. దాని గురించి కూడా మనం మాట్లాడదాం. బిఫోర్ దట్ ఒకసారి ఔరంగజేబ్ అహ్మద్ చేసినటువంటి కామెంట్స్ ఒకసారి చూద్దాం ప్లీజ్. రైట్ ఐల్ గెట్ దట్ వీడియో ఫర్ యూ ఖచ్చితంగా. బట్ ఔరంగజేబ్ అహ్మద్ చేసినటువంటి వ్యాఖ్యలు నేను మీకు చదివి వినిపిస్తాను వీడియో ప్లే చేయకపోతే. ఐల్ పికప్ ఫ్రమ్ వేర్ ఐ లెఫ్ట్. పాకిస్తాన్ వర్సెస్ పిఐఎఫ్ వర్సెస్ ఐఏఎఫ్ 6-0 అంటూ అతను చేసినటువంటి కామెంట్స్. అంటే మేము 6 కూల్చేసాం, వాళ్ళ స్కోర్ 0 అంటూ యుద్ధాల్లో ఎవరి ఫైటర్ జెట్స్ ఎన్ని కూల్చేశారనే దానికి సంబంధించి అక్కడ చేసినటువంటి కామెంట్. ఆ తర్వాత దీనికి సమాధానంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా దీనికి సమాధానం చెప్పింది. ఇండియన్ ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ కూడా దీనికి సంబంధించి మాట్లాడుతూ ఆయన కూడా చెప్పారు ఇదంతా అబద్ధం. పాకిస్తాన్ ఫైటర్ జెట్స్ని మేమే 5ని కూల్చేసాం, వాటితో పాటు 5 ఫైటర్ జెట్స్ ప్లస్ 1 లార్జ్ ఎయిర్ క్రాఫ్ట్ మేము కూల్చేసామని ఇండియా చెప్పింది. దీంట్లో ఏది నమ్మాలి? వాళ్ళు మనమే 6 కూల్చేసామని చెప్తున్నారు, మనం వాళ్ళవి 6 కూల్చేసామని చెప్పి మనం చెప్తున్నాం. ఎవరిది నమ్మాలి, ఎవరి మాటలు నమ్మాలి అన్నప్పుడు దీనికి సంబంధించి ఫ్యాక్ట్ చెక్ ఉంది కదా. ఫ్యాక్ట్ చెక్ అనేది ఒకటి ఉంది కదా, పిఐబి ఫ్యాక్ట్ చెక్ అనేది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్లో తేలింది ఏంటి అంటే పాకిస్తాన్ ఏఐ క్రియేటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో క్రియేట్ చేసినటువంటి కొన్ని విజువల్స్ తీసుకొచ్చి ఇదిగో ఇండియా ఫైటర్ జెట్స్ మేము కూల్చేసామని చెప్పుకుంటున్నారు. అలాగే గతంలో ఎప్పుడో పాత విజువల్స్, పాత రోజుల్లో ఒకప్పుడు యుద్ధం జరిగినప్పుడువి ఎప్పుడో విజువల్స్ చూపించి ఇదిగో మేము కూల్చేసామని చెప్తున్నారు. పిఐబి ఫ్యాక్ట్ చెక్లో తేలింది ఏంటంటే అవన్నీ కూడా అబద్ధం అంటూ తేలాయి. ఒక్కసారి పాకిస్తాన్ అధికారులు ఏమంటున్నారు, పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు ఏమన్నారో ఒకసారి చూద్దాం మనం. Versus IF 6-0. Chief of Air Staff Operations. I'll pick up from where I left day before yesterday. PAF versus IF 6-0. Chief of Air Staff Operations. I'll pick up from where I left day before yesterday. PAF versus IF 6-0. Chief of Air Staff Operations. I'll pick up from where I left day before yesterday. This is what he is talking. Pakistan Air Marshal Aurangzeb Ahmad. అతను ఇప్పుడు ఒక పెద్ద సూపర్ స్టార్ అయిపోయాడు. వాళ్ళ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ వాళ్ళ దేశంలో పాకిస్తాన్లో ఒక పెద్ద సూపర్ స్టార్ అయిపోయాడు. ఎందుకు? భారతదేశానికి సంబంధించిన 6 ఫైటర్ జెట్స్ నేను కూల్చేశాను, ఒకటి కూడా వాళ్ళు కూల్చలేకపోయారు. 6-0 అంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్తో ఆయన ఒక పెద్ద సూపర్ స్టార్ లాగా అక్కడ పెద్ద పాపులర్ అయిపోతున్నారు. ఆయన్ని బాగా ట్రెండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆయన వీడియోల్ని సర్క్యులేట్ చేసుకుంటున్నారు. సిగ్గుండాలి ఇలా మాట్లాడుకోవడానికి. అబద్ధాలు చెప్పుకుంటున్నారు. అక్కడి నాయకులు, అక్కడ రాజకీయ నాయకులు ఎలాంటి అబద్ధాలు చెబుతున్నారో చివరికి అక్కడ ఆర్మీ కూడా అబద్ధాలు చెప్పుకుంటుంది, అక్కడి డిఫెన్స్ కూడా అదే అబద్ధాలు చెప్పుకుంటుంది. ఒకసారి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చినటువంటి క్లారిటీ ఒకసారి చూద్దాం. నిజంగా భారతదేశం ఏం చెప్పింది, భారతదేశం ఏమేం కూల్చేసింది పాకిస్తాన్కి సంబంధించిన దానికి సంబంధించి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు నేను ఒకసారి మీకు వినిపిస్తాను, మీకు ఇంకా బెటర్గా క్లారిటీ వస్తుంది ప్లీజ్. At least 5 fighters confirmed kills and 1 large aircraft, which could be either an Elint aircraft or an AWNC aircraft, which was taken out at a distance of about 300 kilometers. This is the actually largest ever recorded surface-to-air kill that we can talk about. We have at least 5 fighters confirmed kills and 1 large aircraft, which could be either an Elint aircraft or an AWNC aircraft, which was taken out at a distance of about 300 kilometers. This is the actually large Chief of Air Staff Operations. సో ఇది పరిస్థితి. పాకిస్తాన్ మాట్లాడినటువంటి మాటలు మనం విన్నాం, భారతదేశం మాట్లాడినటువంటి మాటలు విన్నాం. సరే, ఏ దేశం అబద్ధాలు చెబుతుందో,
ఏ దేశం వాళ్ళ ప్రజల్ని మోసం చేస్తుందో, ఏ దేశం చేతగాక కేవలం మాటలు చెప్పి బ్రతుకులు వీడిస్తుందో మనందరికీ తెలుసు కదా. ఇవన్నీ పక్కన పెడదాం. పిఐబి ఫ్యాక్ట్ చెక్ ఏం చెప్పింది? నేను చెప్తున్న మాట కాదు, మీరు చెప్తున్న మాట కాదు, ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించి పిఐబి ఫ్యాక్ట్ చెక్ ఏం చెప్పింది, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ ఏం చెప్తుంది? అవన్నీ ఏఐ జనరేటెడ్ వీడియోస్. అవన్నీ కూడా ఎప్పుడో పాత రోజుల్లో ఉన్నటువంటి వీడియోస్ కొన్ని తీసుకొచ్చి, విజువల్స్ కొన్ని తీసుకొచ్చి మేము ఇండియా ఎయిర్ క్రాఫ్ట్స్ని కూల్ చేసాం. ఎందుకని? దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్. ఇప్పుడు పాకిస్తాన్ ఆటగాళ్ళకి ఏం జరుగుతుందో వాళ్ళ దేశంలో ఉన్న ప్రజలకు సమాధానం చెప్పుకోవడం చేత కాదు. మాకు తిండి పెట్టలేకపోతున్నాం ఎందుకు అని అడిగితే మేము శత్రువు మీద పోరాటం చేస్తున్నాం అని చెప్పుకుంటారు. మాకు ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నాం, మేము భారత్ మీద పోరాటం చేస్తున్నాం. మాకు మెడికల్గా ఎలాంటి హెల్ప్ లేదు, మేము అందరం చచ్చిపోతున్నాం అని చెప్పినా ఇదిగో మేము శత్రువుతో పోరాటం చేస్తున్నాం అని చెప్పుకోవడానికి సిగ్గు లేకుండా, చేతగాక, వాళ్ళ ప్రజలకి సేవ చేసుకోవడం చేతగాక రాజకీయ నాయకులు, అక్కడి అధికారులు, ఆర్మీ అధికారులు కలిసి అబద్ధాలని ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. దానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పొచ్చు. ఒక్కసారి ఇప్పుడు మనం చూసాం వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ అనేది. రెండోది, అసలు పాకిస్తాన్ని భారతదేశం కొట్టిన దెబ్బ. అంటే పాకిస్తాన్ అబద్ధాలు చెప్తుంది కదా, 6-0 అనుకుంటూ అబద్ధాలు చెప్తుంది కదా. అసలు 6-0 కాదు మనం మాట్లాడుకోవాల్సింది, 11-0 గురించి మనం మాట్లాడుకోవాలి. 9 టెర్రరిస్టుల క్యాంపులతో పాటుగా 11 ఎయిర్ బేసెస్ను భారత్ 3 గంటల్లో నాశనం చేసింది. ఎంతసేపు? కేవలం 3 గంటలు. వాళ్ళ కరాచీతో సహా పూర్తిగా వణికిపోయారు ఒక్కొక్కళ్ళు. పార్లమెంట్లో వాళ్ళ ఎంపీలు ఏడ్చారు, కన్నీళ్లు పెట్టుకున్నారు. ఒక్కసారి ఏమేమి ఉన్నాయి వాళ్ళకి మనం నాశనం చేసినటువంటి వాళ్ళ ఎయిర్ బేస్లో ఒకసారి చూస్తే రఫీక్, మరీద్, చక్లాలా, అలాగే రహీమర్ ఖాన్, సుకూర్, చునియం, అలాగే పస్రూర్, సియాల్కోట్, ఇలా మొదలు పెడితే మొత్తం 11-0. ఇది కదా మనం మాట్లాడుకోవాల్సింది. 6-0 కాదు, మీ అబద్ధాలు కాదు. 11-0, 9 ఉగ్రవాద స్థావరాలు, 11 ఎయిర్ బేస్లు, 3 గంటలే, కేవలం 3 గంటలే సమయం పట్టింది. అలాంటి అదే ఊపులో భారతదేశం కొనసాగిస్తే, ఇంకొక 3 గంటలు కొనసాగిస్తే పాకిస్తాన్ ఎక్కడుండేది? వరల్డ్ మ్యాప్లో పాకిస్తాన్ ఉండేది కాదు. దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. ఇది అసలైన నిజం. పాకిస్తాన్ అధికారులు, ఎయిర్ ఫోర్స్ అధికారులు వాళ్ళ ప్రజలకు భయపడి ఏం చెప్పుకోవాలో తెలియక చెప్పుకుంటున్నటువంటి అబద్ధాలు కాదు మనం చూడాల్సింది. దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. 11-0 ఈజ్ ద రియాలిటీ. అంటే 11-0, 9 ఉగ్ర స్థావరాలను నాశనం చేసాం క్షణాల్లో, అది రియాలిటీ అంటే. అవన్నీ కాకుండా ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారో మనకు తెలియదా? మసూద్ అజర్ లాంటి వ్యక్తి వచ్చి ఏడ్చాడు, కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయ్యో నా కుటుంబ సభ్యులు చనిపోయారు, అయ్యో నా ఫ్యామిలీ చనిపోయారు, అయ్యో నా తమ్ముళ్ళు, నా అన్నలు చనిపోయారని చెప్పి ఏడవలేదా? అప్పుడేమైపోయింది మీ ధైర్యం? దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్, దిస్ ఈజ్ ద రియాలిటీ. అక్కడ ఉగ్రవాదులు చనిపోతే అక్కడ రాజకీయ నాయకులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు వెళ్ళి వాళ్ళకి సెల్యూట్ చేసి వచ్చారు, వాళ్ళకి అంతిమ సంస్కారాలు చేస్తుంటే. ఇది రియాలిటీ. సో దిస్ ఈజ్ వాట్ ద రియల్ ఫ్యాక్ట్ ఈస్. పాకిస్తాన్ భారతదేశాన్ని ఎక్కడా గెలవలేకపోయింది. ఇంకా నిన్న మొన్నటి వరకు మనం మాట్లాడుకున్నాం స్పోర్ట్స్మెన్ స్పిరిట్. ఎక్కడుంది స్పోర్ట్స్మెన్ స్పిరిట్? మన ఆటగాళ్ళని సువరండం అని మాట్లాడారు అఫ్రిది. వాళ్ళకు ఉన్నటువంటి గొప్ప ఆటగాడిగా చెప్పుకుంటారు కదా. మన ఆటగాళ్ళను సువర్ అని మాట్లాడతాడా? పర్సనల్గా అంత దారుణంగా ఎప్పుడైనా మన ఆటగాళ్ళు మాట్లాడారా వాళ్ళ ఆటగాళ్ళ గురించి? లేదు. అవసరమైనప్పుడు మన దేశం మీద గౌరవాన్ని చాటుకున్నాం, మన భారతదేశం యొక్క భక్తిని చాటుకున్నామే తప్పితే ఏనాడు పర్సనల్గా మాట్లాడలేదే. ఇక వాళ్ళ మీడియాలో మాట్లాడేటువంటి మాటలు మనం చెప్పుకోగలమా? నోటితో మాట్లాడగలుగుతామా? అంత దారుణంగా మాట్లాడతారు మన గురించి. ఇది కదా రియాలిటీ. స్పోర్ట్స్మెన్ స్పిరిట్ గురించి మాట్లాడే వాళ్ళు ఇప్పుడు మాట్లాడవచ్చు. అసలు పాకిస్తాన్తో మ్యాచ్ వద్దన్నారు ఎక్కువ మంది భారతీయులు. ఫస్ట్ మ్యాచ్కి వ్యూవర్షిప్ తగ్గిపోయింది, టికెట్ బుకింగ్స్ తగ్గిపోయాయి. ఇప్పుడు కాస్త మళ్ళీ అవుట్ ఆఫ్ స్పోర్ట్స్మెన్ స్పిరిట్ భారత ఆటగాళ్ళు ఆడుతున్నారు కాబట్టి మనం చూడాలి కాబట్టి ఖచ్చితంగా భారత క్రికెట్ అభిమానులు కూడా వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. ఇప్పుడు మళ్ళీ కొంచెం రేటింగ్స్ పెరుగుతున్నాయి, టికెట్ బుకింగ్స్ పెరుగుతున్నాయి. ఇలాంటి టైంలో 6-0 అని కామెంట్ చేస్తున్నారా? ఒక్క మ్యాచ్ గెలవడం చేతగాని వాళ్ళు, ఆట ఆడితే చావు దెబ్బలు తిని ఇంటికి వెళ్ళేవాళ్ళు ఎందుకు ఇవన్నీ? ఏం సాధించగలుగుతారు?
భారతదేశంతో నార్మల్గా ఆడితేనే మీరు ఏమీ చేయలేరు కదా, ఓడిపోతారు కదా, మీకు ఆడడం చేత కాదు కదా. ఆడడం చేత కాదు కాబట్టి ఇక నోటికి పని చెప్పారా? నరంలేని నాలుక ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతుంది కదా, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? ఏం జరుగుతుందో తెలీదా? భారత్ని నిజంగా రెచ్చగొడితే మొన్న ఆల్రెడీ యుద్ధంలో ఏం జరిగిందో మీరు చూశారు. ఇప్పుడు క్రికెట్ యుద్ధంలో కూడా అదే జరుగుతుంది. మొన్న నార్మల్గా ఆడితేనే మీ పరిస్థితి ఏంటో మీకు తెలుసు. ఇప్పుడు ఇక మీ పరిస్థితి ఊహించుకోని అవసరం లేదు. దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్. అండ్ అఫ్రీది మాట్లాడుతున్నారు అక్కడ, వాళ్ళ ప్లేయర్ మాట్లాడుతున్నటువంటి మాటలు ఒకసారి చూద్దాం. अगर ऐसी बात करें तो समझ नहीं आती बात के आप सवेरा मैं खुद चाहता हूँ कि ये जो को बातें किसी कर रहे हैं, गुमान में किसी रख रहे हैं सामने लोगों को। करें। जी फेस टू फेस किसी, मैं हमेशा कहता हूं कि मैं उसको मर्द मानता हूं कोई जो सामने खड़ा होकर बात करे, मेरी आंखों में आंखें डाल के बात करे। पीठ पीछे जितनी बातें करनी है कर ले, लेकिन मैं मानूंगा उस दिन की कोई सामने आके बात करे, फिर मैं मजा आएगा ना कि बात जवाब भी दे सके बंदा आराम से ना। ये झूठ का क्या जवाब दोगी मुझे, अब तय है ना। अब रजाक ने भी आगे, रजाक तो वैसे भी मैं तो उसको अल्लाह मियां की गाय कहता हूँ, तो बेचारा उसने तो सब कुछ बता दिया। खैर, लेकिन आई थिंक वो वही सोशल मीडिया का दौर और अपने आप को बताना, साबित करना कि मैं बड़ा हिंदुस्तानी और मैं बड़ा पाकिस्तानियों के खिलाफ, और ये वो बेचारा सारी जिंदगी साबित ही करता रहेगा, देखते रहिएगा आप। अगर ऐसी बात करें तो समझ नहीं आती बात సో ఇవి మాటలు. అక్కడి ఆటగాళ్లకు నోరు అదుపులో ఉండదు, అక్కడ నాయకులకు నోరు అదుపులో ఉండదు, అక్కడ సైనిక అధికారులకు నోరు అదుపులో ఉండదు. వాళ్ళ సైనిక అధికారులు ఏం మాట్లాడుతున్నారు, మునీర్ ఏం మాట్లాడాడో మనం విన్నాంగా. అమెరికాలో కూర్చొని మేము భారతదేశం మీద అణుబాంబులు వేస్తాం, భారతదేశం సింధు జలాల మీద ప్రాజెక్టులు కడితే మేము కూల్చేస్తాం, సగం ప్రపంచాన్ని లేపేస్తాం. ఇవే మీరు మాట్లాడే మాటలు. మీ ఆర్మీ అధికారులకు మాట్లాడడం చేత కాదు, మీ నాయకులు ఏడ్చారు. మొన్న భారతదేశంతో యుద్ధం జరుగుతుంటే పాకిస్తాన్లో పార్లమెంట్లో కన్నీళ్లు పెట్టుకున్నారు, మీకు దండం పెడతాను భారతదేశంతో యుద్ధం వద్దు ఆపేయండి అని చెప్పేసి. అది అక్కడ కండిషన్. ఇక్కడ ఇప్పుడు ఆటగాళ్ళు 6060 అంటున్నారు కదా, మీరే చూస్తారు ఈరోజు ఎవరు జీరోగా ఉండబోతున్నారో, ఎవరు హీరోగా ఉండబోతున్నారు అనేది ఖచ్చితంగా. సో దిస్ ఈజ్ ద ప్రజెంట్ సిచ్యువేషన్. పాకిస్తాన్ ఆటగాళ్ళకి మరొకసారి ఈ బలుపు పోయే సమయం ఆసన్నమైంది. నోటికొచ్చినట్లుగా మాట్లాడితే సమాధానం ఎలా ఉంటుందో మొన్న ఆల్రెడీ యుద్ధంలో పాకిస్తాన్ ఆర్మీ చూసింది, ఇప్పుడు పాకిస్తాన్ ఆటగాళ్ళు ఆల్రెడీ చూశారు, చూడబోతున్నారు. ఇంకా మీరేమనుకుంటున్నారు? పాకిస్తాన్ ఆటగాళ్ళు భారతదేశాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? యుద్ధానికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు అవసరమా? ఇక్కడ మరొక వ్యక్తి గురించి, మరొక మహానుభావుడి గురించి మనం చెప్పుకోవాలి, ట్రంప్ గురించి. ట్రంప్ కూడా అసలు సగం కారణం ట్రంపే దీనికి. పాకిస్తాన్ ఇండియాకి సంబంధించిన ఫైటర్ జెట్స్ను కూల్చేసింది అని చెప్పి మాట్లాడింది ట్రంపే. ట్రంప్కేం అవసరం? పాకిస్తాన్ మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది, ఇండియా మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది. ఇండియాకి సంబంధించిన ఫైటర్ జెట్స్ కూలిపోయాయని చెప్పేసి ట్రంప్ మాట్లాడాడు. అంత నోటిదూల అవసరమా? అంత అవసరం ఏమొచ్చింది? మా దేశానికి సంబంధించిన అంతర్గత విషయాలు వేరే ఒక దేశ అధ్యక్షుడు మాట్లాడాల్సిన అంత అవసరం ఏమొచ్చింది? ఏం అవసరం మీకు? ఎందుకు పాకిస్తాన్ కోసం మాట్లాడాడు. పాకిస్తాన్ని ఇప్పుడు పక్కన పెట్టుకొని పాలు పోస్తున్నాడు కదా పాముకి, అందుకు మాట్లాడుతున్నాడు. ఆయిల్ స్టోర్స్ పెడతానంటున్నాడు కదా, ఆయుధాలు ఇస్తున్నాడు కదా, డబ్బులు ఇస్తున్నాడు కదా, అందుకు మాట్లాడాడు. పాకిస్తాన్కి ఫేవర్ చేయాలి, పాకిస్తాన్ ప్రపంచం ముందు తలదించుకోలేకపోతుంది, ఇప్పుడు పాకిస్తాన్కి ఏదో కొంచెం ఫేవర్గా మాట్లాడితే పాకిస్తాన్ ఇంకా ఒళ్ళో కూర్చుంటుంది, వచ్చి చెప్పినట్టు వింటుంది అని చెప్పేసి ఆ విశ్వాసం లేని వాళ్ళ కోసం ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా భారతదేశాన్ని ఉద్దేశిస్తూ ఒక మిత్ర దేశం అని చెప్పుకొని ఇంత దారుణమైనటువంటి వ్యాఖ్యలు. సో ఓవరాల్గా ఈరోజు మ్యాచ్కి సంబంధించి రిజల్ట్ ఎలా ఉండబోతుంది అని మీరు అనుకుంటున్నారు? పాకిస్తాన్కు భారత్ను ఓడించే సీనుందా అని ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకు చాలామంది రెస్పాండ్ అయ్యారు. అందులో 81